నాన్నకు తల్లికి వందనం ఇవ్వండి. ఎంపీడీఓకి బాలికల విజ్ఞప్తి. తల్లికి వందనం డబ్బులు నాన్న ఖాతాలో వేయాలని కోరిన అక్కా చెల్లెళ్లు, అధికారులు వినతిపత్రం అందజేత. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఒక విద్యార్థి 13,000 ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం చదువుకు సాయంగా తల్లికి వందన పథకం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. ఇందులో 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో, మిగతా 2,000 ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల అకౌంట్లో జమ చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను మరింత ఉన్నతంగా చదివించేందుకు ఇవి ఉపయోగపడుతాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇక తల్లికి వందనం స్కీమ్ ఏపీ. అయితే ఆ ఇద్దరు అక్క చెల్లెలు తల్లికి వందనం డబ్బులు నాన్న ఖాతాలో వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో వారు ఏకంగా ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అర్జీ ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లి వినతి పత్రాలు అందించారు. ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిలికి చెందిన చిత్రపు సంజన, చిత్రపు సునైన అక్కా చెల్లెలు. అదే గ్రామంలో వారు ఉన్నత పాఠశాలలో 10, 9 తరగతులు చదువుతున్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో తల్లికి వందనం నాన్నకి ఇవ్వాలని ఎంపీడీఓకి అర్జీ ఇచ్చారు. తమ తల్లిదండ్రులు కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారని చిన్నారులు తెలిపారు. అమ్మ ఖాతాలో పడుతున్న డబ్బులు, కాలు పని చేయకపోయినా నాన్న అబ్బులు ఉపాధి పనులకు వెళ్లి తమ ఇద్దరిని చదివిస్తున్నట్లు ఆ అక్కా చెల్లెలు పేర్కొన్నారు. గత 5 ఏళ్ల నుంచి అమ్మఒడి, తల్లికి వందనం నగదు అమ్మ ఖాతాలో పడుతున్నందున ఆమె డబ్బులు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఒడిలో మధ్యాహ్నం భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇలాంటివి ఇవ్వడం వల్ల చదువుకున్నట్లు తెలిపారు. వర్షం వస్తే నీరు కారిపోయే పాకలో ఉంటూ చదువుతున్నామని వివరించారు. తల్లికి వందనం డబ్బులు ఇస్తే తమ అవసరాలు తీర్చుకుంటామని వేడుకున్న అమ్మ వినడం లేదని ఆ అక్కా చెల్లెలు వాపోయారు. తల్లి పేరున ఉన్న ఖాతాను నిలిపివేసి మమ్మల్ని కంటికి రెప్పలా చూస్తున్న నాన్న పేరుకు పథకం వర్తింపు చేయాలని అర్జీలో విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అర్జీ ఇవ్వడంతో పాటు సీతానగరం పోలీస్ స్టేషన్ వెళ్లి మరో వినతిపత్రం అందించారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.